పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ మరణంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. చిన్నారి మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. చిన్నారి ఇంటి పరిసరాలను పరిశీలించి కలెక్టర్తో సమావేశమైంది కేంద్ర వైద్యుల బృందం. ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అశోక్, బర్డ్ ఫ్లూ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన కేంద్రం మాత్రం ఈ సంఘటన ఈ మరణం పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి ముగ్గురు డాక్టర్లు, అలానే ముంబై నుంచి మరొక డాక్టరు, మంగళగిరి ఎయిమ్స్ నుంచి మరొక డాక్టర్, మొత్తం 5 సభ్యులతో కూడిన బృందం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. నిన్న విజయవాడలో పశుసంవర్ధక శాఖ అధికారులతో భేటీ అయ్యారు. అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. దాంతోపాటుగా ఎయిమ్స్ లో పర్యటించారు. ఎయిమ్స్ లో చిన్నారి గత నెల 4వ తేదీన తీవ్రమైన అనారోగ్యంతో ఆమె చేరిన తర్వాత 15వ తేదీన మృతి చెందింది. 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, వచ్చినప్పుడు పాప హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది అంటూ పూర్తి స్థాయిలో డాక్టర్లను అడిగి వివరాలు సేకరించారు. దాంతోపాటుగా పూర్తిగా ఎలాంటి ట్రీట్మెంట్ అందించారు అన్న కోణంలో కూడా పూర్తిగా డాక్టర్లను విచారించారు. అయితే కేంద్ర బృందం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఎయిమ్స్ కి కూడా కొన్ని సూచనలు చేసింది. 4వ తారీఖు నుంచి, అంటే పాప జాయిన్ అయిన దగ్గర నుంచి చనిపోయి వెళ్లేంత వరకు ఈ 9 రోజులు ఎయిమ్స్ లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఖచ్చితంగా వాళ్ళకి H5N1 యాంటీబాడీస్ ను గుర్తించే పరీక్షలు చేయాలని కూడా సూచించింది. దాంతోపాటుగా ఇవాళ నర్సరావుపేటలో కేంద్ర బృందం పర్యటిస్తూ ఉంది. ముందుగా కలెక్టరేట్కి వెళ్లారు. అక్కడ కలెక్టర్తో భేటీ అయ్యారు. వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది కూడా కలెక్టర్తో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు పాప ఇంటి పరిసర ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఎవరెవరికి ఈ టెస్టులు చేశారు అనే కోణంలో ఇప్పుడు అందరినీ అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు.